లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేసి తిరొకనాడయ్యా. ఏ యోగ్యత లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేసి తిరొకనాడయ్యా. రోగముతో రోగిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. రోగముతో రోగిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. నేను ప్రేమించకై నన్ను ప్రేమించిన నా పరమ వైద్యుడనీవయ్యా. నేను ప్రేమించకై నన్ను ప్రేమించితివి నా పరమ వైద్యుడనీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి నాడయ్యా. ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి నాడయ్యా. జ్ఞానము ఐశ్వర్యము ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి జ్ఞానము ఐశ్వర్యము ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి నేను ప్రేమించకై నన్ను
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు, సంఘస్థులకు, బిలీవ్ ఇన్ బైబిల్ ట్రూత్స్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానపు దినమందు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. చాలా సంతోషం. అందరూ బాగున్నారు కదా? మీరు అందరూ బాగుండాలని ప్రభువును నేను ఎల్లప్పుడూ వేడుకుంటూ ఉంటాను. చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకొని మన యొక్క ధ్యానాన్ని ప్రారంభం చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ మహాగరుడ, ఈ పునరుద్ధానపు దినమున మీ ప్రియబిడ్డలమైనటువంటి మమ్మను మీరెంతగానో ప్రేమించి ఇదిగో నాయన బైబిల్ గ్రంథంలోంచి కొన్ని నాయన సత్యాలను నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథము నాయన జీవాహారము అనుగ్రహించేటటువంటిది. నాయన ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా ఎందరైతే ఈ ధ్యానంలో పాల్గొంటూ ఉన్నారో వారందరినీ కూడా జీవాహారంతో మీరు తృప్తిపరచండి నాయన. వారి ఆత్మలను మీరు బలపరచండి, విశ్వాసం స్థిరపరచండి, విశ్వాసంలోంచి అధిక విశ్వాసంలోనికి మీరు నడిపించండి. అల్పుడునైన నన్ను మీ చాటును మరుగుపరచండి. మీరే మా అందరితో నాయన మాట్లాడి మాకు బోధించి సమస్త దీవులను అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో విడి ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈ ఛానల్ను వీక్షిస్తున్న వారందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మీ అందరినీ నేను వేడుకుంటూ ఉన్నా. చాలా సంతోషం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గత వారం నుంచి మనం ఒక సబ్జెక్ట్ ప్రారంభం చేసాం. ప్రేమ అంటే ఏంటి అనేటటువంటి అంశం గుండా మనం వెళ్తూ ఉన్నాం. ప్రేమను లోతుగా మనం అర్థం చేసుకోవటానికి, ప్రేమ అంటే ఏంటని పూర్తిగా మనం ఒక అవగాహన కలిగి ముందుకు కొనసాగటానికి ప్రారంభం చేసుకున్నాం. ఈ ప్రేమ అనే విషయం తెలియకే అనేకులు మరి తప్పుదోవ పడుతూ ఉన్నారు. ప్రేమను గురించి సరిగ్గా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈ ప్రపంచవ్యాప్తంగాని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. సరే, చాలా సంతోషం. ప్రేమను గురించి కొంత సబ్జెక్ట్ మనం నేర్చుకున్నాం లాస్ట్ వీక్. 4 భాగాలుగా విభజించాం. స్టార్గే, ఫిలియో, ఎరోస్ అండ్ అగప్పే. ఈ 4 పదాలు గ్రీక్ భాషలోంచి మరి తీయబడినటువంటి పదాలు. ఈ 4 పదాలను ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే స్టార్గే లవ్ అంటే తల్లిదండ్రుల ప్రేమ, ఇంగ్లీష్లో చూస్తే పేరెంటల్ లవ్. ఫిలియో లవ్ అని రెండవదిగా మనం నేర్చుకున్నాం. దీన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే బ్రదర్లీ లవ్. దీన్నే తెలుగులోకి మనం ట్రాన్స్లేట్ చేస్తే సహోదర ప్రేమ లేదా స్నేహితుల మధ్యన ఉండేటటువంటి ప్రేమ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే 3, 4 ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ 3, 4 మనం చూసినట్లయితే ఎరోస్ లవ్ అండ్ అగప్పే లవ్. మొదటిగా ఎరోస్ లవ్ గురించి మనం ధ్యానం చేద్దాం. ఎరోస్ లవ్ అంటే నేను ఇందాకే మీకు చెప్పాను, స్త్రీ పురుషుల మధ్యన ప్రేమ. ఇది వివాహ బంధం ద్వారా ఏర్పడేటటువంటి ప్రేమ. ఇంగ్లీష్లో అయితే దీన్ని రొమాన్స్ అని కూడా అంటారు. ప్రియమైనటువంటిది, ఈ పదంలో ఏమీ తప్పేమీ లేదు. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఈ వివాహ బంధం ద్వారా ఏర్పడేటటువంటి ప్రేమ లేదా మరి లవ్ మ్యారేజ్ చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి మ్యారేజ్ల మధ్యన కలిగి ఉండేటటువంటి ప్రేమనే ఎరోస్ లవ్ అని అంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఈ ప్రేమ కూడా చాలా సందర్భాల్లో విఫలం అవడం మనం చూడగలుగుతున్నాం. అది లవ్ మ్యారేజ్ అయినా సరే, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే, అనేక సందర్భాల్లో ఈ ప్రేమ విఫలం అవటం
మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు ఈ ప్రేమ విఫలమవుతుంది అని మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వివాహ బంధము లేదా ఈ భార్యాభర్తల మధ్యన, స్త్రీ పురుషుల మధ్యన ఉండేటటువంటి ప్రేమ స్థిరంగా ఉండటానికి ఆజ్ఞ నియమించి ఉన్నాడు. ఆ ఆజ్ఞను నెరవేర్చలేకపోతున్నందున ఈ స్త్రీ పురుషుల మధ్యన ప్రేమ విఫలం అవటానికి దోహదపడుతూ ఉంది. ఏంటి అని ఆ ఆజ్ఞ మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో మనం చూస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు. దేవునికి మనం ఏ రీతిలో అయితే లోబడి గౌరవ మర్యాదలు ఇస్తామో, మరి భక్తి శ్రద్ధలు కలిగి ఉంటామో, అంటే భర్తను దేవుడిగా పూజించమని కాదు దీని అర్థం. భర్తకు చెందాల్సినటువంటి ఆ యొక్క గౌరవ మర్యాదలు లేదా లోబడి ఉండటం, భర్తకు మరి లోబడి ఉండటం, ప్రభువునకు వలె దేవునికి మనం ఏ రీతిలో అయితే లోబడతామో, భయం కలిగి ఉంటాము, మరి గౌరవం కలిగి ఉంటాము, విధేయత కలిగి ఉంటాము, దేవుడు గొప్పవాడు, మంచివాడు, ప్రేమించేవాడని, ఆదరించేవాడని, కాపాడేవాడని, దేవుడు సమస్తం చేయగలిగిన వాడని మనం ఏ రీతిలో అయితే నమ్మి ఆయనకు లోబడుతూ ఉంటామో, ప్రభువుకి ఏ రీతిలో అయితే లోబడి ఉంటాం, అదే రీతిలో భర్తకు లోబడి ఉండాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. కానీ నేటి దినాల్లో చాలా దురదృష్టకరం ఏంటంటే, ఈ రీతిలో ఎవరు కూడా లోబడి ఉండేవారు అరుదైపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదే రీతిలో మనం చూసినట్లయితే 25వ వచనంలో కూడా, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. ఎలా ప్రేమించాలంటే, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించినట్టు. క్రీస్తు ప్రభులు వారు ఏ రీతిలో అయితే సంఘాన్ని ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటి దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. సంఘం కొరకు ఎంతైతే తాపత్రయపడ్డాడో, సంఘం కొరకు ఎంతైతే ప్రయాసపడ్డాడో, సంఘం కొరకు తన ప్రాణాన్ని కూడా మరి లెక్క చేయకుండా తన ప్రాణాన్ని క్రైదనంగా చెల్లించాడో, తన రక్తాన్ని చిందించాడో, ఏది దాచుకోకుండా సమస్తాన్ని సంఘం కొరకు అర్పించాడో, ఆ రీతిలో పురుషుడు ఏం చేయాలంటే తన భార్యను ప్రేమించబద్ధుడై ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కానీ నేటి దినాల్లో మరి ప్రేమ అరుదైపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞను మరి భార్య కానీ భర్త కానీ మరి నిర్వర్తించలేకపోతున్నారు, లేకపోతే చేయలేకపోతున్నారు, పాటించలేకపోతూ ఉన్నారు. అందును బట్టి స్త్రీ పురుషుల మధ్యన ప్రేమలు విఫలం అవుతున్నాయని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఈ ఆజ్ఞను ఉల్లంఘించడం వలన మరి ఈ యొక్క ఎరోజ్ లవ్ను, ఈ యొక్క స్త్రీ పురుషుల మధ్య ప్రేమను మరి సరి అయిన స్థాయిలోని వారు తీసుకొని వెళ్ళలేకపోతున్నారు. దీనికి కలిగిన కారణం ఏంటి? ఈ యొక్క ఆజ్ఞను మరి పాటించలేకపోవటానికి అడ్డంకులు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే చాలా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డబ్బు, లేకపోతే అందం, హోదా, పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు, ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. వీటి వలన మరి ఈ యొక్క ఎరోజ్ లవ్ను సరి అయినటువంటి స్థితిలో వారు కొనసాగించలేకపోతూ ఉన్నారు. ఒక ఉదాహరణ నేను చెప్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. భర్త బ్యాంక్లో మేనేజర్, భార్య హౌస్ వైఫ్, అంటే ఇంటి దగ్గర మరి ఉండి మరి ఇంటి పనులన్నీ చూసుకుంటూ కుటుంబ క్షేమం గురించి ప్రయాసపడేటటువంటి ఆమె. పెళ్లి చేసుకున్నారు. ఒక 20 సంవత్సరాలు చాలా హ్యాపీ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకున్నారు. చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కొనసాగించారు. కానీ
20 సంవత్సరాల తర్వాత ఒక సమస్య వారికి ఎదురైంది. అదేంటి అని మనం చూసినట్లయితే, భార్యకు షుగర్ వచ్చి కాలు మీద ఒక పుండులాగా వచ్చి ఆమె గోకినప్పుడు ఆ పుండు రప్చర్ అయి అది పెద్దగా అయి గాయం అయి చాలా లోతుకి వెళ్ళిపోయి బోన్ కూడా తినేసి చివరాఖరకు మోకాలు వరకు కాలు తీసివేయాల్సి వచ్చింది. భర్త చాలా వరకు హాస్పిటల్ చుట్టూరు తిప్పాడు, గాయం కొరకు ప్రయాసపడ్డాడు తగ్గుద్దామనని. ఆ తర్వాత కాలు తీసేశారు. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి ఆ గాయం కొద్దిగా కట్టుకున్న తర్వాత భర్త భార్యతో అన్నటువంటి మాట ఏంటంటే, నీ కాలు పోయింది, ఇక నువ్వు మరి ఈ యొక్క కుటుంబాన్ని నడిపించలేవు, కనుక నీకు కొంత డబ్బు ఇస్తాను, నీ దారిని నువ్వు వెళ్ళు, నేను ఇంకొక వివాహం చేసుకుంటానని. ఇక్కడ తనకు ఆరోగ్యం అడ్డం వచ్చింది. తను ఆరోగ్యంగా లేదని, తన పరిస్థితి బాగలేదని, తన భార్య యొక్క పరిస్థితి బాగలేదని, తన కుంటిదైపోయిందని అవాయిడ్ చేయడానికి ప్రారంభం చేశాడు. ఆ పెళ్ళప్పుడు మటుకు ప్రకటనలు చేస్తారు, లేకపోతే వాళ్ళు వాగ్దానాలు చేస్తారు. ఏమనంటే, కలిమందు లేమియందు, కష్టమందు నష్టమందు, ఆరోగ్యమందు అనారోగ్యమందు నేను నిన్ను ప్రేమించి కాపాడుతానని చెప్పి వాగ్దానం చేస్తారు. కానీ 20 సంవత్సరాలు దాటేసరికి అవన్నీ మర్చిపోయి, ఆ ప్రేమలు మర్చిపోయి, తనకు సరైనటువంటి స్థితి లేదని తనని తృణీకరించడానికి ప్రారంభం చేశాడు. ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క భార్యాభర్తల మధ్యన లేదా స్త్రీ పురుషుల మధ్యన ప్రేమ విఫలం గుండా వెళ్తూ ఉందని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది డబ్బు తేలేదని వదిలేసేటటువంటి వారు ఉన్నారు. కొంతమంది వివాహానికి ముందు గుడ్డిగా పెళ్లి చేసుకుంటారు, కానీ తర్వాత అందం సరిగ్గా లేదని వదిలేసేటటువంటి వారు ఉంటారు. కొంతమంది ఉద్యోగాల కొరకు, నాకు ఉద్యోగం కావాలి, నా భర్త నాకు ప్రాముఖ్యం కాదు, నాకు ఉద్యోగం వస్తే సమాజంలో పేరు పలుకుబడి ప్రఖ్యాతులు ఉంటాయని ఉద్యోగాల కోసం వెళ్ళిపోయేటటువంటి గుడ్డి స్త్రీలు కూడా ఉన్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇల్లును ఊడపెరుక్కుంటుంది, పాడు చేసుకుంటుంది, నాశనం చేసుకుంటుంది, ఒక సరి అయినటువంటి విధానంలో లేకుండా పోతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంకా కొంతమంది పలుకుబడి కోసం ఇలాంటి పరిస్థితులు వదిలేస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కొరకు వారి మధ్యలో ఉన్నటువంటి ప్రేమలను పాడు చేసుకుంటూ ఉంటారు. ఇలా చూసుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి అంశాలు మన ముందుకు వస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ స్త్రీ పురుషుల మధ్యన ప్రేమ విఫలమవుతుంది కనుక వ్యక్తిగతంగా నీ కుటుంబంలో నువ్వు ఏ రోజులో లేదా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎంతవరకు, ఏ స్థాయిలో నీ ప్రేమ ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. క్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి ఆజ్ఞకు అనుగుణంగా ఉందా? వాక్యంలో దేవుని వాక్యం మనకు బోధించినటువంటి విధంగా ఆజ్ఞలను అనుసరించినటువంటిదిగా ఉందా? లేకపోతే లోక సంబంధమైనటువంటి ప్రేమలకు సరిపోయేటటువంటిదిగా ఉందా అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం నేర్చుకున్నటువంటి 3 ప్రేమలు చాలా వరకు విఫలం అవడం మనం చూసాం ఇప్పుడు వరకు. స్టార్గేలో విఫలమైంది తల్లిదండ్రుల ప్రేమ. అదే రీతిలో ఫిలియోలో బ్రదర్లీలో అంటే అన్నదమ్ముల మధ్యన ప్రేమ లేదా స్నేహితుల మధ్యన ప్రేమ విఫలం అవటం న్యూస్లో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. అన్నదమ్ముల మధ్యన గొడవలు, ప్రతి కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు చాలా వరకు మనకు కనపడుతూ ఉంటాయి. ప్రేమలు లేనటువంటి స్థితి మనకు కనబడుతూ ఉంటాయి. నేను గత వారం చాలా ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం జరిగింది. అదే రీతిలో ఈ వారం మనం చూసుకున్నటువంటి ఎరోజ్ లవ్, ఇది కూడా చాలా సందర్భాల్లో విఫలమవుతుందని మనం నేర్చుకున్నాం. అదే ఈ 3 ప్రేమలు ఫలించాలి అంటే, ఈ 3 ప్రేమలు ఫలించి అభివృద్ధిలోనికి రావాలంటే దేవుని ప్రేమ ఎట్టిదో మనం మనసు పెట్టి నేర్చుకోవాలి లేదా తెలుసుకోవాలి. మనం పాటించేటటువంటి వారిగా ఉండాలి. అగప్పే లవ్, దేవుని ప్రేమ. ఇంగ్లీష్లో
అగప్పే, గ్రీక్లో అగప్పే లవ్ అంటారు. ఇంగ్లీష్లో మనం తర్జుమా చేస్తే గాడ్స్ లవ్, తెలుగులో దేవుని ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ, నిత్యమైనటువంటి ప్రేమ, చల్లారే ప్రేమ కాదు. సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టేటటువంటి ప్రేమ కాదు. నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టేటటువంటి ప్రేమ కాదు. నీవు మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడినప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటిది కాదు దేవుని ప్రేమ. కొద్ది రోజులు ఉండి మరి ఒక పీక్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రేమ, కొద్ది రోజుల వరకు ఉన్నటువంటి ఆ ప్రేమ తగ్గిపోయేటటువంటిది కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి ఇంకా మనం చూసినట్లయితే దేవుని ప్రేమ బదులు ఆశించేటటువంటిది అసలు కాదు. చాలామంది ఏమంటారంటే మనకి ఏదన్నా ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని పొందుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇదిగో నేను ఈరోజు నీకు ఇది పెట్టాను కనుక తర్వాత మళ్ళీ నాకు ఇదిగో నేను ఈరోజు నీకు ఇది చేశాను, నాకు ఏదైనా వచ్చినప్పుడు నువ్వు నాకు చేయి. బదులు ఆశించేటటువంటిది మనుషుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ బదులు ఆశించేటటువంటిది. కానీ దేవుని ప్రేమ బదులు ఆశించేటటువంటిది కాదు, అది కోరుకునేటటువంటిది కాదు దేవుని ప్రేమ అని మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను చాలా సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య నేను చూస్తూ ఉంటాను. వాగ్దానాలు చేస్తారు, ఇదిగో సగం పెట్టేస్తాను అని. ఆ తర్వాత మరలా ఏమంటారంటే ఆ చిన్న వాటికి కూడా ఆశపడుతూ ఉంటారు. దేవుడు ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు, సంతోషం ఉండదు. ఎంత ఇచ్చినా మరి వాళ్ళకి దాహం తీరదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువారు ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలు కలిగినటువంటి వారని లేఖనాలు మనకు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే దేవుని ప్రేమ అందం, డబ్బు, పేరు, హోదా చూసి ప్రేమించేటటువంటిది కాదు. నీకెంత డబ్బు ఉంది, నీకెంత మరి హోదా ఉంది, నీకెన్నో ఆస్తులు ఉన్నాయి, లేకపోతే నువ్వు అందంగా ఉన్నావా లేదా, ఇలాంటిది చూసేటటువంటిది దేవుని ప్రేమ అసలు కానే కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా దీంట్లో కూడా మనం విభజించుకుంటూ వెళ్తే ఇఫ్ లవ్, బికాజ్ లవ్, ఇన్స్పైట్ ఆఫ్ లవ్ అని కూడా ఉన్నాయి. ఇఫ్ లవ్ అంటే అది కండిషనల్ లవ్. ఇఫ్ యూ డూ వాట్ ఐ సే దెన్ ఐ విల్ లవ్ యూ. నేను చెప్పింది కనుక నువ్వు చేస్తే అప్పుడే మాత్రమే నేను నిన్ను ప్రేమిస్తాను. బికాజ్ లవ్ అంటే యు ఆర్ సో రిచ్, దట్స్ వై ఐఎమ్ లవింగ్ యూ, అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫర్ మీ. నువ్వు నాకు ఏమాత్రము పనికిరాని వాడు, పనికిరాని దానివి, నీ దగ్గర డబ్బు ఉంది కనుకనే, నువ్వు ధనికుడు కనుకనే, ధనికురాలు కనుకనే నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఇన్స్పైట్ ఆఫ్ లవ్ అంటే దేన్ని ఆశించేటటువంటిది కాదు, అదే అగప్పే ప్రేమ అని మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే దేవుని ప్రేమ మాటల్లో చెప్పాలంటే మనం చెప్పలేం. నీవు ఆయనను ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోయినా నిన్ను మాత్రం నిరంతరము ప్రేమించేటటువంటిది దేవుని ప్రేమ. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించేటటువంటిది దేవుని ప్రేమ. నీకు ఆయనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయనకు మాత్రం నువ్వంటే ఎంతో ఇష్టం. ఆయనకు మాత్రం నువ్వంటే ప్రాణము పెట్టేంత ఇష్టము దేవుని ప్రేమ అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ ప్రేమ తెలియకనే మరి పైన మనం చెప్పుకున్నటువంటి ప్రేమలు విఫలమవుతూ ఉన్నాయి. నీ ప్రేమ ఫలించాలి అంటే, నీ ప్రేమ మరి వృద్ధిలోనికి రావాలంటే, నీ యొక్క మరి జీవితం ఫలించాలంటే దేవుని ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. దేవుని ప్రేమ నువ్వు తెలుసుకొని నేర్చుకొని ఉండాలి. అదే మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు అంట లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంతగా ప్రేమించాడంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన ప్రాణమును పెట్టే అంతగా ప్రేమించాడు.
దేవుడు నన్ను ప్రేమించి లోకానికి వచ్చి తన ప్రాణమును అర్పించాడు. నా పాపాలను తీసివేయటానికి లోకానికి వచ్చాడు. నన్ను పరిశుద్ధపరచడానికి లోకానికి వచ్చాడు. నన్ను తనతో కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని నా కొరకు క్రయధనంగా పెట్టాడు. తన రక్తాన్ని అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఏ కలంకము ఏ మచ్చ డాగు లేనటువంటి తన రక్తమును నా కొరకు, ఏ పాపము లేనటువంటి రక్తాన్ని, నిర్దోషమైనటువంటి రక్తాన్ని, యవన ప్రాయములో ఆయన రక్తాన్ని నా కొరకు చిందించాడని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మీయా 31:3 మనం చూసినట్లయితే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చూసారా దేవుని మాటలు ఎంత గంభీరంగా ఉన్నాయో? ప్రేమ అంటే ఏంటో ఎంత లోతుగా బోధిస్తుందో ఒకసారి ఆలోచన చేశారా? చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు. శాశ్వతమైన ప్రేమ, వాడబారిన ప్రేమ, చల్లారిన ప్రేమ, ఏది ఆశించని ప్రేమ, బదులు ఆశించినటువంటి ప్రేమ, ఏది కోరుకునేటువంటి ప్రేమ. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమ మటుకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. నీ ఎడల నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. అందుకని అంటూ ఉన్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల నా కృప చూపుచున్నాను. ఎంత గొప్ప ప్రేమ అండి దేవుని ప్రేమ! ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ. సిలువలో నీ కొరకు, నా కొరకు, సమస్త మనుషులందరి కొరకు, ప్రపంచంలో దేవుని బిడ్డలైన వారందరి కొరకు, దేవుని బిడ్డలంటే ఆయన ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆయన బిడ్డలే. ఆయన అంగీకరించకపో, ఆయన బిడ్డవేను. ఎందుకంటే ఆయన స్వహస్తాలతో నేను చేసుకున్నాడు. నీకు ఇచ్చిన గడువులో గనక నువ్వు ఈ లైఫ్ స్పాన్లో, ఈ జీవితంలో నువ్వు ఆయన్ని అంగీకరిస్తే నువ్వు నశించిపోవు, నువ్వు సదా జీవిస్తావు. ఒకవేళ నువ్వు అంగీకరించకపోతే నశించిపోతావు. అది నీ వ్యక్తిత్వానికి, నీ చాయిస్కి ఆయన వదిలేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన ఏమి కూర్చొని బెత్తం పట్టుకొని కొట్టి గద్దించి బెదిరించి అది చేయి ఇది చేయి అని నిన్ను భయపెట్టేసి భయభ్రాంతులను చేసేటటువంటి వాడు కాదు. నీ ముందు 2 మార్గాలు పెట్టాడు. ఏది ఎన్నుకుంటావో అది నీ ఇష్టం. నేనేమి నీకు అడ్డం రానని చెప్పి నిన్ను ప్రేమిస్తూ 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 నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇంకా మనం చూసినట్లయితే 1 యోహాను 3:16లో ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాను. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు గనుక అసలు సిస్సులైనటువంటి ప్రేమ ఏంటనేది మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రుజువు అవుతూ ఉంది. ఎలా రుజువు అవుతుందంటే ఆయన తన ప్రాణమును పెట్టాడు. మనం ఈ లోకంలో ఏదైనా ఆశించి ఇతరుల కొరకు సహాయపడతాం, ఇతరుల కొరకు పని చేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి ఏదో లాభాన్ని ఆర్జించడానికి, వాళ్ళ దగ్గర నుంచి ఏదో లాభాన్ని పొందుకోవటానికి మనం ఈ లోకంలో కొంత సహాయపడుతూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ ఎట్టిది కోరుకోకుండా మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టింది. దాని వలన మనకు అర్థమవుతుంది దేవుని ప్రేమ ఎట్టిది అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. కనుక మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. అవసరమైతే సహోదరుని కొరకు, నీ అన్న కొరకు, నీ తమ్ముడి కొరకు, మన ప్రాణము పెట్టవలసిన స్నేహితుని కొరకు మన ప్రాణము పెట్టవలసిన వారు అయి ఉన్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటిది కాకుండా ఈ రోజుల్లో అన్నదమ్ములే ఏదన్నా ఒక చిన్న సహాయం చేస్తే మరలా తిరిగి దాన్ని లాగేసుకోవటానికి, దానికి డబల్ లాక్కోవటానికి ఎంత ఉన్నా కానీ కొంత కూడా ఆశపడేటటువంటి వారిగా, దేవుడు ఎంత ఆశీర్వదించినా కానీ ఒక పావులా కోసం ఆశపడేటటువంటి వారిగా, మూర్ఖులుగా, పనికిరానటువంటి వారిగా ఈ లోకంలో చలామణి అవుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుడు, కనుక దేవుని ప్రేమను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ప్రాణం కూడా పెట్టబద్దులమై ఉన్నామని
లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ లోకంలో మరి చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, అమ్మో మన డబ్బు ఇచ్చేస్తే మనం ఎలా బతికేస్తాం, మన ఆస్తిలో కొంత భాగాన్ని ఇచ్చేస్తే మనం ఎలా బతికేస్తాం. పిచ్చివాళ్ళలారా, దేవుని వాక్యం నీ ప్రాణాన్నే పెట్టమంటుంది, నీ ఆస్తిని ఆయన అంటలేదు. నీ ప్రాణం కంటే విలువైంది ఈ లోకంలో ఏదీ లేదు. నీ ప్రాణాన్ని కూడా పెట్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనుషులు మాత్రం ప్రాణం కాదు సరిగదా, వారిలో ఒక పావలా ఇవ్వటానికి కూడా ఇష్టం లేనటువంటి వారిగా నేటి దినాల్లో ఉంటూ ఉన్నారు. 1 యోహాను 3:4 మరి ఈ పాపము మరి మనుషుల యొక్క ప్రేమను చల్లార్చేసింది. ఎప్పుడైతే పాపం మనుషుల్లోనికి ఎంటర్ అయిందో, ఈ పాపము దేవుని ఆజ్ఞలను మరి ఉల్లంఘించేలాగా చేసింది. చూడండి, 1 యోహాను 3:4 పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించు. ఏమండి, పాపంలో జీవించేటటువంటి వారు దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉంటారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇది ఈ 4 ప్రేమలు మరి ఫలింపులో లేకపోవటం పాపం అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నియమించినటువంటి ఆ పరిశుద్ధమైన ప్రేమ కలిగి ఉండకపోవటమే మరి ఆజ్ఞ అతిక్రమము అని మనం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. రోమీలకు రాసిన పత్రిక 6:23 ఎలా అనగా పాపము నాకు వచ్చు జీతము మరణము. ఇంకా మనకు స్పష్టం చేస్తుంది, పాపము నాకు వచ్చు జీతము మరణము. పాపం చేసే ప్రతివాడికి మరణం వస్తుంది. కానీ ఎవరైతే మరి దేవుని వైపు చూసి దేవుని ప్రేమలోనికి ప్రవేశిస్తారో, దేవుని ప్రేమను సంతరింపజేసుకుంటారో, వారికి దేవుడు మరి కృప లభిస్తుంది. దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యం వారికి లభిస్తుంది. అయితే దేవుని కృపావరము ఇక్కడ చెప్తూ ఉన్నాడు రోమీలు 6:23, దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తారో, దేవుడు చెప్పిన నియమాలను అనుసరిస్తారో, వారందరికీ మరి క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆ ప్రేమ మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. దేవుని ప్రేమ మనల్ని మరి అమరత్వంలోనికి నడిపిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిత్యము జీవించేటటువంటి అర్హతను మనకు కలగజేస్తుంది. దేవుని ప్రేమ మన పాపముల నుండి వేరు చేస్తుంది. దేవుని ప్రేమ మనల్ని పవిత్రపరుస్తుంది. దేవుని ప్రేమ మనల్ని నిత్య రాజ్యానికి అర్హులుగా చేస్తుంది. కనుక దేవుని ప్రేమ చాలా శ్రేష్టమైనటువంటి ప్రేమ. 4 భాగాలుగా మనం విభజించుకున్నాం. ఇంకా పోయే ముందు రానున్న దినాల్లో మరి ఇంకా లోతైనటువంటి సబ్జెక్ట్లోనికి, ఇది ఇంట్రడక్షన్ మాత్రమే, ఇంకా చాలా మరి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ మన ముందు ఉన్నాయి. ఇది పార్ట్ 2గా, పార్ట్ 1 మనం గత వారం నేర్చుకున్నాం, పార్ట్ 2 ఈరోజు మనం నేర్చుకున్నాం. ఇంకా కొన్ని భాగాలు మన ముందు ఉన్నాయి. వాటిని కూడా మనం నేర్చుకొని ప్రేమను గురించి ఒక అవగాహన కలిగి మంచి జీవితంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ శాశ్వతమైన ఆ నిత్య జీవంలోనికి ప్రవేశించేటటువంటి అర్హతను మనం పొందుకుంటాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ ఛానల్ను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడ మహాగణుడ, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలమైనటువంటి మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి, ఇదిగో నాయన ప్రేమను గూర్చినటువంటి అంశము మాతో మీరు బోధిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. 4 రకాలైన ప్రేమలను నాయన మేము నేర్చుకున్నాం. మొదటిది నాయన స్టార్గేలో, నాయన తల్లిదండ్రుల ప్రేమ, ఫిలియోలో నాయన ఈ యొక్క ప్రేమ సహోదర ప్రేమ లేదా స్నేహితుల మధ్య ఉండేటటువంటి ప్రేమ, ఈ రోజులో భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ప్రేమ. ఇదిగో తండ్రి, అదే రీతిలో అగప్పే లవ్, దేవుని ప్రేమను గురించి నాయన మీరు సవిస్తరంగా మాకు బోధించినందుకు వందనాలు. విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ మాటలు నాయన నాటబడి ఫలించబడి నాయన అభివృద్ధి చెంది
నాయన మంచి ప్రేమలోనికి బిడ్డలందరూ ప్రవేశించగలగటానికి మీరు సహాయం చేయండి. ఈ లోక ప్రేమలను విడిచిపెట్టి మీ ప్రేమలో నాయన వారు అంటుకట్టుబడి మీ ప్రేమను చూపించే బిడ్డలుగా ఉండటానికి మీరు సహాయం చేయండి. అల్పుడైన నన్ను మీరు మీ సాధనంగా వాడుకొని నాయన మమ్మల్ని అందరినీ మీరు బలపరిచినందుకు వందనాలు. మీరు అక్కడ ఆలస్యమైతే నాయన మరిన్ని ఆత్మీయ సందేశాలు ప్రేమను గురించి మేము విని విశ్వాసంలో ఎదగటానికి మీరు సహాయం చేయండి. ఇదిగో నాయన ఈ బిలీవ్ ఇన్ బైబిల్ ట్రూత్ ఛానల్ను మీరు దీవించి ఆశీర్వదించి నాయన అనేకులకు నాయన సత్యాన్ని ప్రకటించేటటువంటి ఛానల్గా ముందుంటానికి, అనేకులను సత్య మార్గంలో నడిపించే ఛానల్గా ఉండటానికి మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడి ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.